హాయ్ హలో అందరికి నమస్తే. కుర్చీ తాత గురించి అందరికీ తెలిసిందే. కుర్చీ తాత అలియాస్ కాలభాష. సో ఈయన ఎంత ఫేమస్సో, ఈయన డైలాగులు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ కుర్చీ తాత పోలీసులే కూర్చి మడత పెట్టారనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కుర్చీ తాతను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, కుర్చీ తాత మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, అసలు దాని వెనుక కారణాలు ఏంటి? సో కుర్చీ తాత అలియాస్ కాలభాష ఈయన చాలా రోజులుగా యూట్యూబ్లలో, తర్వాత ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో, టిక్టాక్లో తన వీడియోలు వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఆ డైలాగ్ అయితే చాలా మీమ్స్లో డైలాగ్ వాడుకుంటారు, కుర్చీ మడత పెడితే డైలాగు. సో ఈ మధ్యకాలంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా మరి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ డైలాగ్ను వాడి ఒక సాంగ్ కూడా చేశారు. ఆ సాంగ్ ఎంత హిట్ అయిందో కూడా తెలుసు. కుర్చీ మడత పెడితే సాంగ్ చాలా ఫేమస్ అయింది. అందులో మహేష్ బాబు, శ్రీలీల అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు, అది అందరికీ తెలిసిందే. కుర్చీ తాతని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే వైజాగ్ సత్య, స్వాతి నాయుడు వీరిద్దరికి సంబంధించి మరి కుర్చీ తాత అనేక యూట్యూబ్ ఛానల్స్లలో మరి వారికి సంబంధించి బూతులు తిడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నారు. మరి కుర్చీ తాత అలా చేయడానికి కారణం ఏంటి? కుర్చీ తాత డబ్బుల కోసం చేస్తున్నాడా, లేకపోతే మరి యూట్యూబర్స్ ఎవరైనా వీడియోలు వైరల్ కావడం కోసం వారిద్దరిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారా, కుర్చీ తాతకి డబ్బులు ఇచ్చే అనేటువంటి కోణంలో మరి పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ కోణంలోనే స్వాతి నాయుడు, వైజాగ్ సత్య మరి పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. సో కంప్లైంట్ అయితే చాలా రోజుల క్రితమే చేశారు. ఈ మధ్యకాలంలో కనిపించట్లేదని చెప్పి ఒక వార్తలు కూడా మనం చూసాం. మళ్ళీ కుర్చీ తాత ఇప్పుడు కనిపించగానే మరి పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే కంప్లైంట్ చేశారో వైజాగ్ సత్య, స్వాతి నాయుడు తమ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారని చెప్పి వైజాగ్ సత్య చెప్తున్నాడు. మరి తాత ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం అయితే వైజాగ్ సత్య మరి స్వాతి నాయుడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తాతని ఫేమస్ చేయడానికి కారణం మేమే. అదేవిధంగా గుంటూరు కారంలో మరి ఆ డైలాగ్ అయితే కుర్చీ మడత అయితే డైలాగ్ సంబంధించి మరి తాతకు కొంత డబ్బులు కూడా ఇప్పించడం కూడా జరిగింది, అది దాని కారణం కూడా మేమే. సో మరి తాతకు అంత హెల్ప్ చేస్తే మా విషయంలో మాత్రం మరి ఆయన బూతులు తిడుతూ వీడియోలు చేయడం ఎంతవరకు కరెక్ట్? సో దీని వెనక ఎవరెవరు ఉన్నారని తెలియాలంటే ఖచ్చితంగా మరి పోలీసులు దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చినట్టుగా వైజాగ్ సత్య, స్వాతి నాయుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మన గతంలో చూసాం వైజాగ్ సత్య అండ్ ఉప్పల్ బాలు మరి టిక్ టాక్ వీడియోలు వాళ్ళతో కలిసి తాత చాలా వీడియోలు చేశారు, చాలా ఫేమస్ అయిన వీడియోలు కూడా అవి. సో కుర్చీ తాత రిలీజ్ అవ్వడానికి మరి ఎవరు హెల్ప్ చేస్తారు, గుంటూరు కారం టీం ఏమన్నా మరి ఆయనకి హెల్ప్ చేస్తారా లేదన్నది చూడాలి, ఇంకెవరన్నా హెల్ప్ చేస్తారా చూడాలి. సో మొత్తానికైతే కుర్చీ మడత పెడితే డైలాగ్తో ఫేమస్ అయినటువంటి మరి కుర్చీ తాతను పోలీసులు కుర్చీ మడత పెడుతున్నారనేటువంటి సోషల్ మీడియాలో దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో మరి ఫైనల్గా కుర్చీ తాత ఎపిసోడ్ ఎలా ముగుస్తుందో చూద్దాం.